నమస్కారం మేడం. నమస్కారం. గుంటూరు అభ్యర్థి అంటే కూటమి అభ్యర్థి ఎంపీగా నిలబడ్డారు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనకి అంటే మనం ఎలక్షన్ అఫిడవిట్లో 5,750 కోట్లు అంటే హైయెస్ట్ అంటే ఇన్కమ్ లేదంటే ఆస్తులు ఉన్న పర్సన్ ఈయన అనమాట. అసలు అంత ఆస్తులు కూడా ఈయన ఈ సర్వీస్లోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు నిలబడుతున్నారు అనేది అందరికి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు డాక్టర్లు అండి. విదేశాలకు వెళ్ళారు, డబ్బులు సంపాదించుకున్నారు, మళ్ళీ వెనక్కి భారతదేశం రావాలనుకున్నారు, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నారు, చేరారు, పోటీ చేశారు. వాళ్ళ ఎఫ్టివిట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళకని తేలింది. మరి రాజకీయాలు అనేవి కేవలం తండ్రి రాజకీయ నాయకుడైతేనో, తల్లి రాజకీయ నాయకుడైతేనో, తాత రాజకీయ నాయకుడైతేనే రాజకీయాల్లోకి రావాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదైనా కొంచెం సులువు అవ్వచ్చు, కానీ సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చే విధమైన రాజ్యాంగం మనకుంది. ఎవరైనా రావచ్చు, డబ్బులున్నోళ్ళు రావచ్చు, డబ్బులు లేని వాళ్ళు రావచ్చు. మనం ఇక్కడ శిరీష బరిలెక్కను చూసాం, పోటీ చేసింది. ఎవరు కాదంటారు చెప్పండి? ఇప్పుడు మీరు పోటీ చేస్తే మిమ్మల్ని కాదంటారా? నేను పోటీ చేస్తే నన్ను కాదంటారా? కాకపోతే ఇప్పుడు ఈ ప్రచారాలు చేసుకోవటానికి, మన దగ్గర ఉన్న క్యాడర్ని పోషించుకోవటానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి, మనం ఏమీ పని చేయకపోయినా మనకు జరగటానికి సరిపడిన డబ్బులు ఉన్నాయనుకోండి, ఏమైనా చేయొచ్చు. ఆయన కూడా అంతే. ఆయనకి కొంతమందికి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి అమెరికాలో యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, నడుపుతున్నారు. వాళ్ళు ముగ్గురు నలుగురు ఎవరికి టైం దొరికితే వాళ్ళు ఇంటర్వ్యూలు వేస్తూ ఉంటారు. వాళ్ళకేంటి, లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళలేము, ఎలాగో పరోక్షంగా రాజకీయాల గురించి మాట్లాడదాం, మంచి ఏంటో చెడు ఏంటో చెప్దాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ప్రజల దాకా వ్యవహారాలు వెళ్ళాలి కదా, ప్రజల దాకా వ్యవహారాలు వెళ్ళగలిగేంత యంత్రాంగం మనకు పనిచేయట్లేదు కదా అనే ఉద్దేశంతో యూట్యూబ్ లో సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు తీసుకుని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక రకమైన సేవ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ గా రాజకీయాల్లో రాకుండా కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఎన్జిఓలు పెట్టి సేవలు చేస్తూ ఉంటారు. ఎన్జిఓ అనే పేరు పెట్టకపోయినా కానీ వాళ్ళు ఒక సేవా దృక్పథంతో నీడీ పీపుల్ కి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరో ఒకరితో కనెక్ట్ కాకోకుండా పూర్తి ఏకాంతంలో, పూర్తి ఒంటరిగా ఎవ్వరు ఉండరు. ఏ మనిషికి తగ్గ సావాసాలు వాళ్ళకుంటాయి, ఏ మనిషికి తగ్గ ఏమంటారు స్నేహ బృందాలు వాళ్ళకుంటాయి. అలాగే రాజకీయాల్లోకి రావాలని కూడా కొంతమందికి ఉంటది. మరి అది వాళ్ళ మీద ఏ ముద్ర అలా వేసిందో తెలియదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు డాక్టర్లు లేరు, కానీ మొదటి తరంలోనే డాక్టర్ అయిన తర్వాత కూడా డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు, డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంకేం చేస్తావు అంటే, నేను పలానా సర్జన్ అవుతాను, అదవుతాను, ఇదవుతాను, రకరకాలుగా చెప్తాను. ఇది వాళ్ళ వ్యక్తిగతమైన అభిరుచికి, ఆశయాలకి సంబంధించిన విషయం. వీటిల్లో రాజకీయం కూడా వచ్చి చేరింది అనుకోండి. ఇప్పుడు ఆయనకు అనుకుని ఉండొచ్చు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, నాకు ఇంకా డబ్బుతో పనే ఉంది, రాజకీయాలు చేద్దాం, సేవ చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫారెన్ నుంచి వచ్చి. ఏదేమైనా ఈయన మట్టుకు ఎలా ఉంది, పెమ్మసాని గారిది విపరీతమైన ఆస్తులు ఉన్నాయి. అందుకోసం ఏంటంటే ప్రతి వాళ్ళు ఇంత ఆస్తి ఉన్నాయన హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని, అసలు ఈ రాజకీయాలు అంత చెత్త ఇంకొకటి లేదు, ఈ రాజకీయాలు చేయలేము, రాజకీయాలు చేయటం అంత ఈజీ అయిన విషయం కాదు, ఇలా రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఎవరికి వాళ్ళు రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతే మంచి వాళ్ళు ఎవరుంటారు? అక్కడ ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు. ఆయనేమో ట్యాక్స్ కట్టి ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయన ట్యాక్స్ కట్టి ఫారిన్ లో మోసాలు చేయడానికి అంత ఈజీగా కుదరదు. అందుకని చెప్పి చేసి ఒకసారి మళ్ళీ మాతృభూమికి రావాలి, జన్మభూమి అని. ఇలా చాలా మంది ఎన్ఆర్ఐలు మొదటిసారిగా అప్పుడే టెక్నాలజీ మనకు అందుబాటులోకి రావటము, ఈ ఫోన్ కాల్స్ చీప్ అవ్వటం కూడా జరిగింది. తెలుగుదేశానికి ఎక్కువ ఆకర్షితులు అయి ఉన్నారు. నిజానికి ఎంత ఆకర్షితులు అయి ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా పరిమితులు ఉంటాయి. వాళ్ళ వ్యక్తిగతమైన ఇబ్బందులు, వ్యక్తిగతమైన అవసరాలు ఇవన్నీ ఉంటాయి. ఎంత రాజకీయాల్లోకి రావాలన్నా అందరూ రాలేరు. ఇలా ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కొంతమంది తానాలో ఉంటారండి, కొంతమంది ఆటాలో ఉంటారు. అవన్నీ నాయకత్వ లక్షణాలు. మరి అలా ఉన్న వాళ్ళు చాలానే హెల్ప్ చేస్తారు కదా. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కి చాలా మందికి హెల్ప్ చేస్తారు వాళ్ళు. ఎవరైనా ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఉంటే ఫీజులు కట్టడము, ఎవరికన్నా
రెసిడెన్స్ దొరకకపోతే ఇప్పించటం, అలాగే ఏదైనా సమస్యలు ఏర్పడింది సమస్య ఏర్పడితే వాళ్ళకి వీసా సమస్యలు ఏమన్నా వచ్చినా, లేకపోతే కాలేజీల్లో ఏమన్నా యూనివర్సిటీల్లో సమస్యలు వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. అలాగే దురదృష్టవశాత్తు చనిపోయారు అనుకోండి, ఆ శవాలని భారతదేశానికి పంపే విషయంలో కూడా తానా వాళ్ళు, ఆటా వాళ్ళు, నాటా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే నాయకత్వ లక్షణాలకు సంబంధించిన విషయాలు. నాయకత్వ లక్షణాలు ఉండాలి మనిషి దగ్గర, సరి అయిన పార్టీని ఎంచుకోవడం ఉండాలి. అలాగే నేను సమాజం నుంచి నేను ఇంత డబ్బు సంపాదించుకున్నాను, మళ్ళీ నేను సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేసేవాళ్ళు ఉంటారు. రాజకీయాలు ఒక మార్గంగా ఎన్నుకుంటారు, కొంతమంది సేవని మార్గంగా ఎన్నుకుంటారు, కొంతమంది హాస్పిటల్స్ పెట్టి సేవ చేస్తారు, కొంతమంది ఏమీ చేయలేని వాళ్ళు కూడానండి. ఆ రోడ్డు పక్కన పిచ్చుకలకి గిన్నెలో నీళ్లు పోసి పెడతారు, కుక్కలకి మోగజీవాలకి నీళ్లు పోసి పెడతారు, పక్షులకు ఆహారం ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి మనిషి అండి మనం అనుకోవాలే గాని చేయడానికి మన చుట్టుపక్కల చాలా పని ఉంటది. ఎందుకంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చుని మాట్లాడగలిగే స్టేజ్ లో మనం ఉన్నాం. ఈ స్టేజ్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంత చదువుకున్నారు, ఎంతమంది ఇలా మంచి బట్టలు వేసుకోగలుగుతున్నారు, ఒక ఇల్లు ఉంటుంది ఎంతమందికి, అసలు చదువుకోవడానికి బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు అదృష్టం అంటే వేరే ఏమీ లేదండి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, మనసుకు నచ్చిన మనిషి మనకి దొరకటం, ఇవే నిజమైన అదృష్టాలు. వీటన్నిటితో పాటు మనకి అవకాశం ఉన్నప్పుడు సేవ చేసే సేవాగుణం ఉండటం కూడా ఒక మంచి లక్షణం. ఆ లక్షణంతోనే వచ్చారు ఈయన అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళు వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ రావడానికి అవకాశం ఉంది, కానీ ఈయన ఫారిన్ లో సంపాదించుకున్న ఆస్తులు ఈయన ఏం కాపాడుకోవాల్సిన అవసరం అలానే ఉంటాయి. ఇక్కడలాగా ఆక్రమణలో దురాక్రమణలో ఉండవు. అందుకని ఆయన మంచి ఉద్దేశంతో వచ్చారని మనం నమ్ముదాము. ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుందాం. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి తీరాలి. ఇప్పుడు జయదేవ్ ఉన్నాడండి, గల్లా జయదేవ్. ఆయనకి ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయో ఆయన రాజకీయాల నుంచి నేను తాత్కాలికంగా విరమిస్తున్నాను అని చెప్పాడు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఉంటే పార్లమెంట్ లో వినసొంపుగా ఉండేది. ఒక మనిషి మన ఆంధ్ర నుంచి వెళ్ళి ఒక మనిషి అలా అంత ధాటిగా ధారాళంగా మాట్లాడుతున్నాడు అంటే మనకు చాలా గొప్పగా అనిపించేది గల్లా జయదేవ్. అలాగే ఎర్రం నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు, అలాగే కేసినేని నాని పెద్ద మాట్లాడగలిగేవాడు కాదు, కానీ ఈ ఇద్దరు మటుకు దుమ్ము దులిపేవాళ్ళు. ఆంధ్ర స్పెషల్ స్టేటస్ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, వీళ్ళిద్దరు వాళ్ళ స్పీచ్లకి వైసీపీ వాళ్ళు భయవేసి ఆగరా కూర్చో అన్నారు ఒకనొక సందర్భంలో. అంటే వాళ్ళు చాలా అభద్రతకి గురయ్యారు. మేం మాట్లాడాలి కదా, మేం కదా అక్కడ ఆంధ్రాలో అధికారంలో ఉంది, మేం మాట్లాడుకుంటూ వీళ్ళు మాట్లాడేస్తున్నారేంటి? ఎందుకంటే వాళ్ళిద్దరు హిందీ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలరు. వీళ్ళ మొహాలకి పొట్టబోస్తే అక్షరం ముక్క రాదు. రౌడీ మొహాలు కదా అన్ని, బట్టలు ఇప్పుకుని తిరిగేవాడు. మరి వాళ్ళ సంస్కృతి సంస్కారం అది. ఒకడేమో మిథున్ రెడ్డినో ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను హేరే కూర్చో అన్నాడు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటం తప్పితే, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పరపతిని పెంచుకోవటం తప్పితే రాష్ట్రం కోసం ఆలోచించిన వాళ్ళు లేరు. మరి వీళ్ళిద్దరూ అలా రాష్ట్రం కోసం ఆలోచించి మాట్లాడేవాళ్ళు. మన రాష్ట్రం పరిస్థితి ఇది, ఏమైపోతుంది, ఎలా ఇలా అని మాట్లాడుకునేవాళ్ళు. ఆ జాబితాలో రేపు ఈయన కూడా చేరాలని నేను కోరుకుంటున్నా. అంటే ఓటు వేయని వాళ్ళు కూడా వాళ్ళ ముందుకు రావాలన్నమాట. రావాలి. ఇప్పుడు ఓటు ఉండి కొంతమంది వేయట్లేదు. లేదండి, ఈసారి ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో మటుకు చాలా విలక్షణంగా ఉండబోతున్నాయి. ఓటింగ్ శాతం చాలా చాలా ఉంటది. మధ్య తరగతి కావచ్చు, ఎగువ మధ్య తరగతి కావచ్చు, ఈసారి ఓటింగ్ కి వస్తారు. మన తలరాతను మార్చుకోవాలంటే ఖచ్చితంగా ఓటేయాలి అని కోరుకుని, అంటే అలాంటి అవసరం వచ్చేసింది వాళ్ళకి, అంతటి అగత్యం ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు ఖచ్చితంగా. అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ బాగుంటే మనం బాగుంటామండి, మన పిల్లలు బాగుంటారు ముందు. ఇప్పుడు రాజధానికి రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళు అనింది ఏంటి? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఇచ్చాం, వాళ్ళు ఇచ్చే కౌళ్ళు కోసం కాదు. ఆ కౌలు కావాలంటే మేము పంట వేసుకుంటే మాకు కౌలు రాదా, మాకు డబ్బులు రావా, మేము ఇంకెవరికైనా కౌలుకి ఇచ్చుకుంటే మాకు కౌలు రాదా అన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ ఒక మాట అండి, ఈవేళ ప్రజాసేవ చేస్తాను అనడము, రాజకీయాల్లోకి వస్తాము అని అనడము,
అసలు రాజకీయాల్ని ఒక వృత్తిగా ఎంచుకోవటానికే ఇష్టపడని పరిస్థితుల్లో ఇవాళ ఒక ఎన్ఆర్ఐగా ఆయన వచ్చి రాజకీయాలను వృత్తిగా స్వీకరించడం అనేది అసలు ముందుగా మనం ఆహ్వానించదగ్గ విషయము. అందుకని ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన కోరిక నెరవేరాలని ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. ఆయన అయితే నా దృష్టిలో గెలిచినట్లు లెక్క. అసలు ఇక్కడ గెలుపు ఓటమి కాదు, ఆయన ప్రయత్నమే బ్రహ్మ ప్రయత్నం. అది మంచి ప్రయత్నం చేశారు. ఆయనకు మటు ఖచ్చితంగా విజయం చేకూరుతుందని మనం కోరుకుంటున్నాం. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.